ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 24వ రోజు, నిన్నటి అధ్యాయం ప్రారంభానికి ఈరోజు 3వ ప్రశ్న అండి. ఏంటో చూద్దామా? నాకు ఎక్కువ డబ్బు రావటం కోసం నేను ధరించదగిన నవరత్నం ఏదైనా ఉన్నదా? జవాబు: సిట్రిన్ అనే నవరత్నం ఉంది. అది లేత పసుపు వర్ణంలో ఉంటుంది. ధరించిన వారికి అది ధనాన్ని తెచ్చిపెడుతుంది. దానిని మీ పర్సులో కానీ లేదా మీరు డబ్బు పెట్టుకునే బీరులో ఉంచండి. అది డబ్బు ఎనర్జీని ఆకర్షిస్తుంది. సో అండి, మరొక ప్రశ్న: ధన సంపదకు సంబంధించిన కర్మ పాఠాలు ఏవైనా ఉంటాయా? జవాబు: తప్పకుండా ఉంటాయి. గత జన్మలో మీరు ధనవంతులై ఉండి ఆ ధనాన్ని మీరు దుర్వినియోగం పరిచి ఉంటే, అంటే పేదలకు ధన సహాయం చేయకుండా ఉంటే, లేదా నిజాయితీగా ఉన్నవారిని మోసం చేసి ఉంటే, ఆ తప్పిదాన్ని ఆ పాపాన్ని తీర్చుకోవటం కోసం మీరు పేదరికంలో జన్మించడానికి భూమి మీదకి తిరిగి వస్తారు. అదేవిధంగా గతంలో మీ డబ్బుని మీరు వివేకంతో సానుభూతితో ఖర్చు చేశారనుకోండి, ఈ జన్మలో మీ పరిస్థితులు మరింత సుఖంగా ఉంటాయి. ఏదేమైనా ఈ జన్మలో ఇతరుల పట్ల ఉదారంగా ఉండవలసిన బాధ్యత మీది. లేకపోతే మళ్ళీ పేదరికంలో పుట్టి ఉదారత వినయము మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మనుషులు కావాలనే పేదరికంలో పుట్టి తమ సృజనాత్మకత ద్వారా కృషి ద్వారా ధనవంతులవుతూ ఉంటారు. అప్పుడు ధనం వాళ్ళకు ఒక పరీక్ష. డబ్బును వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటారా, లేక సానుభూతితో ప్రేమతో దాన్ని ఖర్చు చేస్తారా అని పరీక్ష. మరికొందరు ధనవంతులుగా పుట్టి తర్వాత పేదవాళ్ళు అవుతారు. అలా ధనాన్ని కోల్పోయి పేదవాళ్ళు అయిపోయిన వాళ్ళల్లో ఆధ్యాత్మికత సానుభూతి ఇంకా ఉన్నాయా, లేక వాళ్ళు నిరాశకులోనే బాధపడుతున్నారా అని పరీక్ష. మీకోసం మీరు కొన్ని పాఠాలు నిర్ణయించుకొని వచ్చారని మర్చిపోకండి. పేదవాళ్ళుగా ఉండాలనో ధనవంతులుగా ఉండాలో నిర్ణయించుకునే వచ్చారు మీరు కనుక ఒక ఉన్నతమైన కారణం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్నదని నమ్మండి. ఇందుకోసం ఎవరిని దూషించవద్దు. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున మళ్ళీ మరొక ప్రశ్నకు జవాబుతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.